హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్టడీ రూట్స్. మనం ఈరోజు మన ఎంసెట్ సిరీస్లో ఐ థింక్ సో ఫిఫ్త్ చాప్టర్ చూసుకున్నాం. అండ్ అదే పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఈ పక్క ఎంసెట్లో పర్మిటేషన్ కాంబినేషన్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. పక్క 2 క్వశ్చన్స్. సో ఏం లేట్ చేయకుండా మనం కాన్సెప్ట్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ మనం ఫ్యాక్టోరియల్ అంటే ఏంటో చూస్తున్నాం. ఫ్యాక్టోరియల్ అంటే ఏం లేదు, ఇది మన ఈ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ చాప్టర్లో మోస్ట్ యూస్ఫుల్ కాన్సెప్ట్. ఎందుకంటే ఫ్యాక్టోరియల్ ప్రతి ఒక్క క్వశ్చన్లో అండ్ ప్రతి ఒక్క కాన్సెప్ట్లో ఉంటుంది. సో ఫ్యాక్టోరియల్ అంటే ఏంటో చూస్తున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తున్నాం. ఎగ్జాంపుల్ వచ్చేసరికి మనకి 1 ఫ్యాక్టోరియల్ ఉంది. 1 ఫ్యాక్టోరియల్ వచ్చేసరికి 1. అండ్ ఇప్పుడు 5 ఫ్యాక్టోరియల్ ఉంది కదా. 5 ఫ్యాక్టోరియల్ మనం ఎట్లా రాసుకుంటాం అంటే 5 into 4 into 3 into 2 into 1 అనమాట. అంటే 5 నుంచి 4 వరకు ఇట్లా ఉంటాం. అండ్ 7 ఫ్యాక్టోరియల్ ఎట్లా రాసుకుంటాం? 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1. ఆర్ మనం ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఎట్లా అంటే 7 into 6 ఫ్యాక్టోరియల్ ఆర్ ఆర్ 7 into 6 into 5 ఫ్యాక్టోరియల్ ఇట్లా కూడా రాసుకోవచ్చు. మనకి రిజల్ట్ అనేది ఒకటి వస్తుంది. అండ్ గుర్తుపెట్టుకోండి ఒకటి, 0 ఫ్యాక్టోరియల్ వచ్చేసరికి 1 అండ్ 1 ఫ్యాక్టోరియల్ కూడా 1. ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఫ్యాక్టోరియల్ అంతా క్లియర్ అనుకుంటా. ఫ్యాక్టోరియల్ ఆల్రెడీ మీరు చూసుకొని ఉంటారు, బట్ నేను మళ్ళీ ఒకసారి రివైజ్ చేయించాను. అండ్ మనకి ఒక నోట్ తీసుకోండి. ఏంటి ఆ నోట్ అంటే ఫండమెంటల్ కాంటెక్స్. ఒకవేళ మనకి క్వశ్చన్లో అండ్ అని కనిపిస్తుంది అనుకోండి. అండ్ అంటే మల్టిప్లికేషన్, అంటే మనం దాన్ని మల్టిప్లై చేయాలన్నమాట. ఆర్ అని కనిపిస్తుంది అనుకో, ఆర్ అంటే ఎడిషన్, యాడ్ చేసుకుందాం. ఓకే, ఈ రెండు కాన్సెప్ట్ గుర్తుంది. ఇది నోట్ అనుకోండి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఫిల్లింగ్ అనేది మనం ఈ క్వశ్చన్తో నేర్చుకున్నాం. అదే క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ 3 digit కెన్ బి ఫార్మ్ బై యూజింగ్ డిజిట్స్ 1 2 3 4 5. అంటే మనం ఇక్కడ ఎట్లా ఫిల్ చేస్తాం? మనకి కావాల్సిన 3 digit నెంబర్. అండ్ మన దగ్గర ఉన్న నెంబర్స్ ఏంటిది? 1 2 3 4 5. సో ఇది. అండ్ ఫస్ట్ ఇందులో 2 కేసెస్ ఉంటాయి. ఒకవేళ మన క్వశ్చన్లో వితౌట్ రిపిటేషన్ అన్నాడు అనుకో, అంటే మనకి నెంబర్స్ రిపీట్ అవ్వకూడదు. అంటే మన క్వశ్చన్లో ఒకవేళ వితౌట్ రిపిటేషన్ అంటే చెప్పే కదా ఇందాక, మనకి నెంబర్స్ రిపీట్ అవ్వకూడదు. అప్పుడు మనకి ఏమేమి ఛాన్సెస్ ఉన్నాయో చూసుకున్నాం. 3 digit నెంబర్ మనకు ఉన్నవి ఇక్కడ ఎన్ని? 1 2 3 4 5. 5 అంటే ఫస్ట్ ప్లేస్లో మనం 5 పెడతాం. అంటే ఫస్ట్ డిజిట్ ప్లేస్లో మనకి 5 నెంబర్స్ 5 digits పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ ఫైవ్లో మనం ఫర్ ఎగ్జాంపుల్ 1 పెట్టేసాం. ఇక్కడ 1 పెట్టిన తర్వాత మనకి ఎన్ని మిగిలి? ఈ 4 మిగిలి, అంటే 2 3 4 5 మిగిలి. అంటే మనం ఇక్కడ 4 పెడతాం. 4 పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ 4లో నుంచి 3 పెట్టేసాం. ఇక్కడ 3 పెట్టేసాం. మనకి ఇక్కడ మిగిలిన ఓన్లీ 3. అంటే ఇక్కడ 3 digits పెట్టుకోవచ్చు. సో మనం ఇక్కడ ఎట్లా ఫిల్ చేసుకుంటాం? మన ఆన్సర్ ఏమొస్తుంది? ఇక్కడ 5 into 4 into 3 అనమాట. మన ఆన్సర్ ఇదే. ఓకే, మీరు ఇది సింప్లిఫై చేసుకోండి. ఏముంది? 5 4 20, 23 60. ఇది ఆన్సర్. అండ్ సెకండ్ కేసు వచ్చేసరికి విత్ రిపిటేషన్, అంటే రిపిటేషన్ ఎలౌడ్ అనమాట. ఇప్పుడు రిపిటేషన్ ఎలౌడ్ అంటే మనం ఏం చేస్తాం బై, ఇప్పుడు 1 2 3 digit నెంబర్ కావాలి మనకి. ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో మనకి పెట్టుకోవడానికి 5 ఆప్షన్స్ ఉన్నాయి, 5 digits ఉన్నాయి. అండ్ రిపిటేషన్ ఎలౌడ్ అన్నారు కాబట్టి నేను ఇక్కడ 1 పెట్టా, మళ్ళీ ఇక్కడ 1 పెట్టుకోవచ్చు. అప్పుడు మనకి రిపిటేషన్ ఎలా ఉంది కాబట్టి ఇక్కడ కూడా 5 digits, అంటే ఇక్కడ ఆల్రెడీ 1 పెట్టాం. మళ్ళీ ఈ 1 మనం 3 times రాసుకోవచ్చు. 2ని కూడా 3 times రాసుకోవచ్చు. 4ని కూడా, అట్లా రిపిటేషన్ అలౌడ్. సో ఇక్కడ 5 times అండ్ ఇక్కడ కూడా 5 times. సో మన ఆన్సర్ వచ్చేసరికి 5 into 5 into 5. సో ఇదేంటిది? 5 cube. ఓకే, ఇది మన ఆన్సర్.
అండ్ ఇదే కాన్సెప్ట్ ఆఫ్ ఫిల్లింగ్లో మనం ఇంకో ఎగ్జాంపుల్తో మనం ఇంకా క్లారిటీ తెచ్చుకుందాం, ఓకేనా? అదే మనకి ఆ క్వశ్చన్ ఏంటి, నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ సిక్స్ డిజిట్ ఆడ్ నెంబర్ గ్రేటర్ దాన్ 6 lakh కెన్ బి ఫౌండ్ యూజింగ్ 5 6 7 8 9 0 రిపిటేషన్ అలౌడ్ అన్నాడు. ఓకే, సో మనం స్టార్ట్ చేద్దాం. సొల్యూషన్ ఏంటిది, మనకి 6 lakh కదా, 1 2 3 4 5 6 6 డిజిట్ అన్నాడు. 6 డిజిట్ 1 2 3 4 5 6 6 డిజిట్ అయిపోయిందా, మనకి 6 lakh బాగుంది. అంటే మనం ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో మనకి పెట్టేవేంటి 6 7 8 9, ఎందుకంటే మనకి 6 lakh బాగున్నాడు. సో 5 రాదు, 0 రాదు. సో మనకి ఇక్కడ మనకి ఇక్కడ ఫిల్ చేయడానికి 4 ఛాన్సెస్ ఉన్నాయి, ఓకేనా? 4 ఛాన్సెస్ ఉన్నాయంటే, అండ్ నెక్స్ట్ రిపిటేషన్ అలౌడ్ అన్నాడు. అంటే ఈ 6 అంటే ఇక్కడ మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 6 ఉన్నాయి. 1 2 3 4 5 6, అవేంటి 5 6 7 8 9 0, మనకి 6 ఉన్నాయి. సో ఇక్కడ 6, అండ్ మనకి ఇంకో కండిషన్ కూడా ఇచ్చింది, ఆడ్ నెంబర్స్ మనకి ఏంటేంటి ఇందులో 5 7 9. సో ఇవి 3 ఆడ్ నెంబర్స్, 5 7 9. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ ఫిల్ చేయడానికి 3 ఉంది. మనం ఇక్కడ 3 డిజిట్స్ ఫిల్ చేయవచ్చు. అండ్ ఈ పొజిషన్లో కూడా 6, ఎందుకంటే రిపిటేషన్ లేదు. అండ్ ఇక్కడ కూడా 6, అండ్ ఇక్కడ కూడా 6. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి 6 4 ఇంటూ 4 ఇంటూ 3 అనమాట. ఓకే, మనకి ఫర్దర్గా సింప్లిఫై చేసుకుంటే 5184 ఇంటూ 3 వస్తుంది అనమాట. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ర్యాంక్ ఆఫ్ వర్డ్. ఇప్పుడు ఈ ర్యాంక్ ఆఫ్ వర్డ్ అనే దాంట్లో నుంచి ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ఒక 6 సెషన్స్ అయినాయి అనుకోండి, అంటే 6 షిఫ్ట్స్ అయినాయి అనుకోండి, పక్కా 4 షిఫ్ట్స్లో వస్తుంది అనమాట ర్యాంక్ ఆఫ్ వర్డ్, అంటే ఒక ర్యాంక్కి సంబంధించిన క్వశ్చన్. సో ఇది చాలా ఈజీ, అండ్ నేను చాలా ఈజీ వేలో చెప్తాను. ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అని చెప్తాను. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మ్యాథ్స్ ఉంది. ఏంటిది మ్యాథ్స్, ఏంటిది MATHS, మ్యాథ్స్ అనేది ఒక వర్డ్. మనకి మ్యాథ్స్ వర్డ్కి ర్యాంక్ ఫైండ్ చేయాలి. ఇప్పుడు మనం డిక్షనరీస్, అంటే ఇప్పుడు డిక్షనరీ కాదు, మన ఏబిసిడీలు ఉన్నాయి, ఆల్ఫాబెట్స్ మన ఎన్ని ఉన్నాయి, 26 ఎన్ని ఉన్నాయి, ఏబిసిడి EFGHJKL అట్లా జెడ్ వరకు ఉన్నాయి కదా. జెడ్ వరకు ఉంటే మనకి ఈ 5 ఉన్నాయి కదా, ఇక్కడ MATHS. ఫస్ట్ మనకి ఏమొస్తుంది, ఏబిసిడిలో ఏ వస్తుంది, అండ్ ఏ ఏబిసిడిలో మనకి ఏ అనేది ఫస్ట్ వర్డ్ వస్తుంది. అండ్ ఇక్కడ MATHSలో మనకి నెక్స్ట్ ఏబిసిడి నెక్స్ట్ సీక్వెన్స్లో వచ్చేది ఏంటిది, ABCDEFGH. హెచ్ వచ్చింది, అంటే హెచ్ అనేది సెకండ్, HIJKLM, M అనేది థర్డ్, OPQRS అనేది ఫోర్త్, అండ్ T అనేది ఫిఫ్త్. సో ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. సో మనం ఇక్కడ నెంబరింగ్ అదే చేసాం అనమాట. ఏ పైన 1, హెచ్ పైన 2, అండ్ M పైన 3, అండ్ T పైన ఏంటి 5, T పైన 5, అండ్ S పైన 4 అనమాట. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ 3 ఉంది కదా, ఈ పక్కన 3 కన్నా చిన్న నెంబర్లు ఏమున్నాయి, 1 and 2. అంటే 1 ఇంకా 2 అనేది 3 కన్నా చిన్నవి. అంటే మనకి ఎన్ని ఉన్నాయి, అవి 1 2 ఉన్నాయి. సో ఇక్కడ 1 2 రాసి, 1 కన్నా చిన్నది ఏమైనా ఉందా, దీని పక్కన లేదు. 5 2 4 ఇవన్నీ 1 కన్నా పెద్దవి. సో మనకి ఉన్నాయి 0. అండ్ 5 కన్నా చిన్న నెంబర్లు ఉన్నాయా, 2 4, 5 కన్నా చిన్నది, సో 2 ఉన్నాయి. అండ్ 2 కన్నా చిన్నది 4 కాదు, 4 2 కన్నా పెద్దది, సో 0. 4 పక్కన ఏం లేదు, 0. అండ్ మనం ఇట్లా రాసుకున్న తర్వాత రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి రాసుకుంటాం. ఎట్లా 0 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, అండ్ 4 ఫ్యాక్టోరియల్. ఇట్లా రాసుకుంటాం ఒక సీక్వెన్స్లో 0. ఒకవేళ ఇక్కడ 5 వర్డ్స్ అట్లా ఉంటే 5 ఫ్యాక్టోరియల్, 6 ఫ్యాక్టోరియల్, అట్లా సో ఆన్. 0 నుంచి స్టార్ట్ చేసి అట్లా సో ఆన్. అండ్ ఇప్పుడు ఏం చేసామంటే మనం దీన్ని మల్టిప్లై చేసుకుంటాం అనమాట. వీటిని మల్టిప్లై చేసుకుంటాం.
మల్టిప్లై చేసుకొని ఇక్కడ మనకి ఏవైతే మల్టిప్లై చేసుకొని వస్తాయో దాన్ని మళ్ళీ సమ్ చేసుకుంటాం. 0 ఇంటూ 0 ఫ్యాక్టోరియల్ 0 ప్లస్ 0 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ 0, 2 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ 4, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1, 2 ఇంటూ 1 ఏంటిది 2 ఇంటూ 1 ఏంటిది 2 కదా. సో 2 ఇంటూ 2 4 ప్లస్ 0 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ 0, సో 0 అండ్ 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఫ్యాక్టోరియల్ ఏంటి 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఏంటిది 4 3 జా 12, 12 2 జా 24 అనమాట. 4 ఫ్యాక్టోరియల్ వచ్చేది 24, 24 2 జా ఏంటిది మనకి 24 2 జా 48. సో ఇప్పుడు మనకి ఇట్లా చేసిన తర్వాత ఇవన్నీ సమ్ చేసుకున్నాము. సమ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఇక్కడ 1 యాడ్ చేసుకుంటాం అనమాట. అండ్ ఇక్కడ మనకి ఏమొచ్చింది ఇప్పుడు ఇది 48 ప్లస్ 4 ఏంటిది 52, 52 ప్లస్ 1 53. సో మనకి ర్యాంక్ వచ్చేసరికి మ్యాథ్స్ వర్డ్ ర్యాంక్ వచ్చేసరికి 53. ఓకేనా. ఇది మనకి ఇప్పుడు మనం చేసింది ఏంటిది వితౌట్ రిపిటేషన్, అంటే మనకి రిపిటేషన్ ఎక్కడ ఒక్క వర్డ్ కూడా రిపిటేషన్ కనిపించలేదు. ఓకేనా. ఇప్పుడు మనం రిపిటేషన్ ఉన్న వర్డ్ తీసుకుందాం. ఇప్పుడు మనం విత్ రిపిటేషన్ ఎగ్జాంపుల్ సాల్వ్ చేసుకున్నాం. ఓకేనా. డోంట్ వరీ గైస్, లాస్ట్లో నేను పీవీక్యూ దీనికి సంబంధించిన ఒక 2-3 పీవీక్యూస్ కూడా చేస్తాం. సో మీరు కూడా ఒకసారి నోట్ చేసుకుంటే మీకు నోట్ చేసుకుంటే మీకు కూడా గుర్తుండిపోతుంది. చాలా ఈజీ చాప్టర్, మనకి చాలా కాంప్లికేటెడ్లా కనిపిస్తుంది కాదు. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకున్నాం. ఇది విత్ అంటే మనకి ఇందులో వర్డ్స్ ఆల్ఫాబెట్స్ అనేవి రిపిటేషన్లో ఉంటాయి. అంటే ఇప్పుడు మ్యాన్ కైండ్ రాస్తుంది, MANKIND మ్యాన్ కైండ్లో ఇప్పుడు సేమ్ మనం సీక్వెన్స్లో రాసుకుంటాం. ఏ ఫస్ట్ వస్తుంది అండ్ డి సెకండ్ వస్తుంది, ABCD EFGH I వస్తుంది, నెక్స్ట్ EFGHIK వస్తుంది, LMM వస్తుంది, నెక్స్ట్ N వస్తుంది. మనకి ఇవి ఉన్నాయి కదా 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇక్కడ మనకి 2 రిపీటెడ్ లెటర్స్ ఉన్నాయి. ఎన్ లెటర్ మనకి 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఎన్ లెటర్ అనేది మనకి 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే సేమ్ ఏం లేదు, మనకి ఇక్కడ 2 వర్డ్స్ 2 రిపిటేషన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాం తెలిసి ఇక్కడ ఫస్ట్ మన నెంబర్ వేసుకుందాం. A1, D వచ్చేసరికి 2, I వచ్చేసరికి 3, K వచ్చేసరికి 4, M వచ్చేసరికి 5, N వచ్చేసరికి 6. సో ఇక్కడ 5 కన్నా చిన్న నెంబర్లు ఏమున్నాయి, 1 చిన్నది, 4 3 2, ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి. 4 అపాన్ 2 ఫ్యాక్టోరియల్, ఎందుకంటే మనకి 2 రిపీటింగ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ 1 2 2 ఫ్యాక్టోరియల్. అండ్ ఇక్కడ 1 కన్నా చిన్నది ఏం లేదు, సో 0 అపాన్ 2 ఫ్యాక్టోరియల్. అండ్ N ఇక్కడ నుంచి 6 కన్నా చిన్నవి ఏం కనిపిస్తున్నాయి 4 3 2, 3 చిన్నవి ఉన్నాయి, 3 అపాన్ 2 ఫ్యాక్టోరియల్. అండ్ ఇక్కడ నుంచి మనకి ఈ లెటర్ నుంచి మనకి రిపీటింగ్ కనిపించలేదు, సో 4 కన్నా చిన్నవి ఏమున్నాయి 3 ఇంకా 2, సో 2. అండ్ 3 కన్నా చిన్నది ఇక్కడ 6 పెద్దది, 6 3 కన్నా పెద్దది కాబట్టి 6 కన్సిడర్ చేయం. అండ్ 3 కన్నా చిన్నది 2 కాబట్టి ఇక్కడ 1, 6 కన్నా చిన్నది 2 కాబట్టి 1, 2 కన్నా పక్కన ఏం లేదు కాబట్టి 0 పెట్టుకుంటాం. అండ్ ఇందాక చెప్పిన బాయ్స్ అండ్ గర్ల్స్ ఏంటిది, బాయ్స్ అండ్ గర్ల్స్ ఏంటిది 0 ఫ్యాక్టోరియల్ నుంచి స్టార్ట్ చేసాం. 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్, అండ్ 6 ఫ్యాక్టోరియల్, ఇట్లా లైన్ చేసుకున్నాం. అండ్ ఇది మల్టిప్లై చేసుకుంటాం, మల్టిప్లై చేసుకుంటాం. అండ్ లాస్ట్లో మనకి వచ్చే ఆన్సర్లు సమ్ చేసుకుంటాం. మనకి ఏమేమి వస్తుంది అంటే మనకి లాస్ట్లో దీని యొక్క ఆన్సర్ సమ్ అంటే ఇది మల్టిప్లై చేసుకుని ఇక్కడ ఆన్సర్లు వస్తాయి కదా, వచ్చిన తర్వాత మనం సమ్ చేసుకుంటాం, మనకు వచ్చే ఆన్సర్ 1492. ఒకసారి ఇది మీరు సాల్వ్ చేసి చూడండి. అండ్ ఇట్లానే మీరు ఒక 2-3 వర్డ్స్ మీరు ఎగ్జాంపుల్గా తీసుకొని క్వశ్చన్
అనే వర్డ్కి ర్యాంక్ తీసి నాకు ఫైండ్ అవుట్ చేసి కమెంట్ చేయండి, ఓకేనా? అప్పుడు మీకు ఎంతవరకు అర్థమైందో నాకు అర్థమైపోతుంది. గాయస్, ఇప్పుడు అసలు కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. మనం పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ అంటే ఏంటిదో డిస్కస్ చేసుకుందాం. పర్ముటేషన్ అంటే అరేంజ్మెంట్ ఆఫ్ ఎనీథింగ్ అనమాట. అరేంజ్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కానీ ఏదైనా అరేంజ్మెంట్ని పర్ముటేషన్ అంటాం. అండ్ సెలెక్షన్ని మనం కాంబినేషన్ అంటాం. ఓకే, సెలెక్షన్ని కాంబినేషన్ అంటాం అండ్ పర్ముటేషన్ అంటే అరేంజ్మెంట్స్. ఓకే, అండ్ పర్ముటేషన్ యొక్క ఫార్ములా చూసుకుందాం. ఎన్పిఆర్. ఎన్పిఆర్ని మనం ఎట్లా రాసుకోవచ్చు? n factorial upon n minus r factorial. అండ్ ఇట్లనే కాంబినేషన్ చేసుకుందాం. ఎన్సిఆర్. ఎన్సిఆర్కి ఏముంటుంది? n factorial upon n minus r factorial ఇంటూ r factorial అనమాట. ఇది కాంబినేషన్ యొక్క ఫార్ములా అండ్ ఇది పర్ముటేషన్ యొక్క ఫార్ములా. ఇది మీరు చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇందాక చెప్పినట్టున్నా కదా మీకు, అండ్ అంటే మనం మల్టిప్లై చేసాం, ఆర్ అంటే ప్లేస్ చేస్తాం, ఓకేనా? గుర్తుపెట్టేసుకోండి. అండ్ అండ్ ఇప్పుడు మనం ఒక 2 థీరం చూస్తున్నాం. థీరం 1 వచ్చేసరికి ఏమైనా ఎలిమెంట్స్ ఇంక్లూడ్ చేసి ఎట్లా వస్తుందో అంటే ఇప్పుడు మనకి ఒక 20 ప్లేయర్స్ ఉన్నారు. ఒక 20 ప్లేయర్స్ అంటే ఒక 20 క్రియేటర్స్ ఉన్నారు. ప్లేయర్స్ కదా వాళ్ళు కూడా. సో 20 ప్లేయర్స్ ఉన్నారు. 20 ప్లేయర్స్ నుంచి మనం ఒక 11 మెంబర్ టీమ్ చేయాలి. 11 ప్లేయర్స్ని సెలెక్ట్ చేయాలన్నమాట. బెస్ట్ ప్లేయర్స్ని సెలెక్ట్ చేయాలి. అండ్ ఇప్పుడు 11 మన క్రికెట్ టీంలో బెస్ట్ అంటే మనం ఒక ఇప్పుడు రోహిత్ని, విరాట్ కోహ్లీని అండ్ శుభ్మన్ గిల్ అనుకున్నాం. టాప్ అంటే వీళ్ళు ఇప్పుడు ఫామ్లో ఉన్న ప్లేయర్స్ అనుకున్నాం. వీళ్ళు ముగ్గురు పక్కా ఉండాలి టీంలో. అంటే ఈ 3 ప్లేయర్స్ ఇంక్లూడెడ్. ఓకే, ఈ 3 ప్లేయర్స్ మస్ట్ ఇంక్లూడెడ్. సో ఇంక్లూడ్ అని వస్తే మనం ఏం చేసామంటే ఈ 3 ప్లేయర్స్ ఇంక్లూడ్ కదా. సో మనం ఏం చేసామంటే ఈ 3 ప్లేయర్స్ని ఈ 20 ప్లేయర్స్ ఉన్నారు చూసినా, ఆ 20 ప్లేయర్స్లో మైనస్ చేయాలి. మైనస్ చేస్తే మనకి ఏమవుతుంది? 17 అవుతుంది. అండ్ ఇక్కడ 11 ప్లేయర్స్ సెలెక్ట్ చేయాలి కదా. ఆ 11 ప్లేయర్స్లో కూడా మనం ఈ 3 ప్లేయర్స్ని మైనస్ చేసినాం అనుకో మనకి ఏమొస్తుంది? 11 మైనస్ 3 8 కదా. సో మనకి ఆన్సర్ వచ్చేసరికి ఇట్లా ఇంక్లూడ్ చేయనప్పుడు మనకి ఆన్సర్ వచ్చేసరికి 17C8. అంటే మనం 17 ప్లేయర్స్లో నుంచి 8 ప్లేయర్స్ని సెలెక్ట్ చేసినాం. ఎందుకంటే ఈ 3 ప్లేయర్స్ ఉన్నారు. సో ఈ వీళ్ళు మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి మన టీంలో. అంటే ఎవరెవరు? విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్. ఎందుకంటే వాళ్ళు ఫామ్లో ఉన్నారు, వాళ్ళని పక్కన పెట్టలేము. సో వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి కాబట్టి మనం అట్లా ఆ 3 ప్లేయర్స్ని మెయిన్ 20లో నుంచి తీసినాం అండ్ 11లో నుంచి కూడా తీస్తాం. ఓకేనా గైస్? మిగతా 17లో మనం 8 ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. అది. అండ్ నెక్స్ట్ థియరం చూస్తున్నాం, అది థియరం 2. ఇప్పుడు మనం ఎక్స్క్లూడ్ అంటే ఇప్పుడు ఒక ఎక్స్క్లూడ్ చేయాలంటే ఈ థియరం యూజ్ అవుతుంది అనమాట. ఏం లేదా, ఇప్పుడు మనకి 15 ప్లేయర్స్ ఉన్నారు, ఓకేనా? 15 ప్లేయర్స్లో మనం 11 ప్లేయర్స్ని సెలెక్ట్ చేయాలి. 11 ప్లేయర్స్ని సెలెక్ట్ చేయాలన్నప్పుడు మనం ఈ 11 ప్లేయర్స్లో ఒక 2 ప్లేయర్స్ని ఎక్స్క్లూడ్ చేస్తున్నాం. ఎట్లాంటి వాళ్ళంటే 2 ఎక్స్క్లూడ్ అనమాట. విజయ్ శంకర్ గురించి ఎంతమందికి తెలుసు? అలాంటి వాళ్ళని మనం తీసేస్తున్నాం. ఒకళ్ళు విజయ్ శంకర్ అయిపోయారు, ఇంకా మీ ఇష్టం వచ్చిన వాళ్ళు, మీకు నచ్చలేని వాళ్ళని తీసేసాం అనుకోండి. 2 ప్లేయర్స్ మనకొద్దు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 11 ప్లేయర్స్ మనకు పక్క కావాలి. సో మనం ఇందులో నుంచి 2ని ఎక్స్క్లూడ్ చేస్తాం అనమాట. 2 ప్లేయర్స్ ఇందులో తీసేస్తాం. ఎవరు? వీళ్ళు అంటే బేకార్ ప్లేయర్స్. ఇట్లా ఇప్పుడు అంటే ఎవరు బేకార్ ప్లేయర్ కాదు, బట్ ఫామ్ లేని ప్లేయర్లు. విజయ్ శంకర్ని తీస్తాం, ఇంకొక ప్లేయర్ని ఎవరో తీసినాం, మెయిన్ దాంట్లో నుంచి తీస్తాం. తీసేస్తే మనకి ఇక్కడ 13 ఉంది అండ్ మనకి 13లో నుంచి 11 ప్లేయర్స్ కావాలి. సో మనం ఏం చేస్తామంటే మనకి వచ్చే ఆన్సర్ ఏంటంటే ఇందులో నుంచి కంక్లూడెడ్గా 13C11 అంటే మనం 13 ప్లేయర్స్ నుంచి 11 ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇది ఈ 2 థియరమ్స్ అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ ఇప్పుడు మనం క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ కాంబినేషన్ తీసుకుంటాం అనుకుంటా. అండ్
ఇక్కడ వరకు మీకు మజా వస్తుంది, అర్థమవుతుంది అనుకుంటా. ఏం ఫార్ములా యూజ్ చేయకుండా మొత్తం కాన్సెప్ట్ చాలా లాజికల్గా ఆలోచించకుండా మనం సాల్వ్ చేసేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఇప్పుడు క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ కాంబినేషన్ చూసుకుంటాం. ఇది కూడా ఎగ్జాంపుల్, ఒక క్వశ్చన్ తీసుకొని వేసుకున్నాం. ఇప్పుడు మన దగ్గర 10 బాయ్స్ ఉన్నారు. ఎట్లా? B1, B2, B3 అండ్ సో ఆన్ B10 వరకు మనకి 10 బాయ్స్ ఉన్నారు. అండ్ గర్ల్స్ కూడా అట్లనే ఉన్నారు. గర్ల్స్ వచ్చేసరికి 5 గర్ల్స్ ఉన్నారు. G1, G2, G3 అండ్ G5 వరకు గర్ల్స్ ఉన్నారు. అంటే మనకి 5 గర్ల్స్ 10 బాయ్స్ ఉన్నారు. ఇప్పుడు మనం ఈ 5 బాయ్స్లో నుంచి 3, ఇప్పుడు మనం 3 బాయ్స్ అండ్ 3 గర్ల్స్ని సెలెక్ట్ చేయాలన్నమాట. 3 బాయ్స్ అండ్ 3 గర్ల్స్ టు బి సెలెక్టెడ్. సో మనం ఇప్పుడు ఎట్లా సెలెక్ట్ చేస్తాం? మనకి ఉన్నది మొత్తం టోటల్ 10 బాయ్స్. అంటే 10 మనకి ఎంతమంది సెలెక్ట్ చేసుకోవాలి? 3. 10C3 అండ్ మనకి ఇక్కడ అండ్ ఉంది కాబట్టి, అండ్ అంటే మనం ఏమన్నా మల్టిప్లికేషన్ సింబల్ యూజ్ చేసుకుంటాం. అండ్ 5 గర్ల్స్ నుంచి మనకి 3 గర్ల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే అప్పుడు మనం 5C3, ఇది మన సెలెక్షన్ ఇది అనమాట. సో ఇట్లా సెలెక్ట్ చేసుకుంటాం. ఇది క్వశ్చన్ బేస్డ్ ఆన్ కాంబినేషన్స్ అనమాట. నెక్స్ట్ మనం నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇన్ ఏ పాలిగాన్. అంటే ఇప్పుడు పాలిగాన్ అంటే తెలుసు కదా, ట్రయాంగిల్ కావచ్చు, స్క్వేర్ కావచ్చు, రెక్టాంగిల్, హెక్సాగాన్ కావచ్చు, పెంటాగాన్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని పాలిగాన్ అంటాం. దానికి ఒక ఫార్ములా ఏంటంటే, మనం డయాగ్నల్స్ని డి అనుకుందాం. డి ఫైండ్ చేసుకోవడానికి NC2 మైనస్ ఎన్, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. అండ్ ఎగ్జాంపుల్ చెప్పనా? ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఒక స్క్వేర్ ఉంది. ఎన్ అనేది, అండ్ ఇక్కడ ఇప్పుడు చెప్తున్నా ఏంటంటే, ఎన్ అనేది సైడ్స్, ఎన్ అంటే ఎన్ సైడ్స్ అనమాట. ఇప్పుడు స్క్వేర్ ఉంది. స్క్వేర్లో మనకి 2 డయాగ్నల్స్ ఉంటాయని తెలుసు. బట్ ఇది ఈ స్టేట్ అంటే ఈ యొక్క ఫార్ములా అసలు వర్క్ చేస్తుంది లేదో మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇక్కడ మనకి ఫార్ములా ఏంటిది? NC2 అంటే ఎన్ అంటే 4 సైడ్స్. మనకి ఎన్ని సైడ్స్ ఉంటాయి స్క్వేర్లో? 4. 4/4C2 మైనస్ 4. 4C2 మైనస్ 4. 4C2ని మనం ఎట్లా రాసుకోవచ్చు? 4 ఫ్యాక్టోరియల్ అపాన్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 మైనస్ 2 ఫ్యాక్టోరియల్. 4 మైనస్ 2 అంటే ఏంటిది? 2 ఫ్యాక్టోరియల్ మైనస్ 4. ఇక్కడ మనం ఫర్దర్ సింప్లిఫై చేసుకుంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 డివైడెడ్ బై 2 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 1. 2 ఇంటూ 1 2 పోయింది, అండ్ 2 2 జా, అండ్ ఇక్కడ మైనస్ 4. అండ్ ఇక్కడ మనకి సింప్లిఫై చేసుకుంటే ఫర్దర్గా మనకి ఏమొస్తుంది? 6 మైనస్ 4. అండ్ సో ఆన్సర్ వచ్చిందిగా 2. మనకి తెలుసు, ముందే తెలుసు డయాగ్నల్స్ 2 ఉంటాయి. అండ్ ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటే మనకి ఎన్ని డయాగ్నల్స్ ఉంటాయో తెలిసిపోతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ క్వశ్చన్ వస్తే సేమ్ సెట్ ఇలాంటి క్వశ్చన్ మీరు ఈజీగా విత్ సెకండ్స్లో సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనం లీనియర్ పర్ముటేషన్స్ చూసుకుందాం. లీనియర్ పర్ముటేషన్స్ కూడా ఎగ్జాంపుల్తోనే క్వశ్చన్స్తోనే చూసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఒక క్వశ్చన్ ఉంది. ఏంటిది ఎగ్జాంపుల్? 4 బాయ్స్ అండ్ 4 గర్ల్స్ ఇన్ ఏ లైన్ ఆర్ ఇన్ ఏ క్యూ అనుకుందాం. లైన్ అని అనుకుందాం సింపుల్గా. మనం లైన్ అంటే కదా క్యూ అని ఎందుకు, బైక్ లైన్. ఒక లైన్లో ఉన్నారు వీళ్ళు 4 బాయ్స్ అండ్ 4 గర్ల్స్. అండ్ మనం ఇందులో కూడా కేసెస్ ఉన్నాయి. అంటే ఫస్ట్ కేసు చూసుకుందాం. ఫస్ట్ కేసు బి అండ్ అంటే బాయ్ 1 గర్ల్ 1 ఆర్ ఆల్వేస్ టుగెదర్. అంటే క్లాస్లో ఒక కపుల్ అనుకోండి. ఓకే, ఇప్పుడు ఒక 4 బాయ్స్ 4 గర్ల్స్ ఉన్న క్లాస్లో ఒక బాయ్ ఒక గర్ల్ ఒక కపుల్ అనుకోండి. ఓకే, ఆల్వేస్ టుగెదర్ అంటే మనం ఇట్లా రాసుకోవచ్చు, B1 G1 వీళ్ళు ఇట్లా ఒక గ్రూప్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఎట్లా రాసుకుందాం? B2 B3 B4 మిగిలిరు కదా, వీళ్ళని అలాగని మీలాగా సింగిల్స్ అనమాట. B1 B2 B3 B4 G2 G3 G4. సో ఇప్పుడు మనం ఇది ఉంది చూసారా,
ఇప్పుడు మనకి మొత్తం టోటల్గా 8 ఉన్నారు కదా, 4 బాయ్స్ 4 గర్ల్స్, టోటల్ 8, 4+4 8 కదా. మనం ఈ ఈ కపుల్ని అంటే ఆల్వేస్ టుగెదర్, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒకలే ఉంటారు అనమాట, అంటే కలిసి ఉంటారు. సో మనం ఈ కపుల్ని సింగిల్ ఎంటిటీలా తీసుకున్నాం. అండ్ మిగతా ఎట్లయినా సింగిలే మనం. సో ఈ రెండిల్లో ఒకలే అనుకున్నాం. సో మనం కౌంట్ చేసుకుంటే ఇది 1 2 3 4 5 6 7, మనం 7 ఫ్యాక్టోరియల్ అని రాసుకుంటాం. 7 ఫ్యాక్టోరియల్ రాసుకున్న తర్వాత ఈ 7 ఫ్యాక్టోరియల్ ఇట్లా అంటే వీళ్ళు అరేంజ్ అవుతారు అనమాట. ఈ 7 సింగిల్ ఎంటిటీస్ ఇట్లా షఫుల్ అవ్వకుండా అరేంజ్ అవుతాయి, 7 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ అవుతాయి. అండ్ ఈ 2 ఉన్నాయి కదా, ఈ మళ్ళీ 2 ఫ్యాక్టోరియల్ అరేంజ్ అవుతాయి. ఎట్లా అంటే ఇప్పుడు B1 G1 ఇట్లా ఉంది, అండ్ నెక్స్ట్ G1 ఇటు వస్తుంది, B1 ఇటు వస్తాడు. అప్పుడు ఇది సో ఈ వీళ్ళు కూడా 2 ఫ్యాక్టోరియల్లో అరేంజ్ అవుతారు అనమాట. సో మన ఆన్సర్ వచ్చేసరికి ఇది ఏంటి, 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ఒకవేళ B1 అండ్ G1 కలిసి ఉంటాయి. అండ్ నెక్స్ట్ కేసు చూసుకుందాం. అదే B1 G1 ఆర్ నెవర్ టుగెదర్, అంటే బ్రేకప్ అయిపోయింది, ఇంకా ఒక మాట్లాడుకోరు, ఇంకా వీళ్ళు అసలు వీళ్ళు కలిసి ఉండరు ఇంకా ఇప్పుడు. అప్పుడు మనం ఏం చేసామంటే B2 B3 B4 G2 G3 G4 అంతా వీళ్ళే వీళ్ళు ఇంకా బ్రేకప్ అయిపోయిన వీళ్ళు ఇంకా కలవరు. అండ్ ఇప్పుడు వీళ్ళు కూడా సంతోషం, వీళ్ళు కూడా ఇప్పుడు వీళ్ళకి కూడా అరే వీళ్ళని ఎట్లయినా విడదీసి ఉంచాలి ఇంకా కుళ్ళుకుండగా ఇప్పుడు మనకి హ్యాపీ ఫీల్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, ఇట్లా డివిజన్ చేస్తాం అనమాట. ఇట్లా చేసాం అనుకో, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కలిసి ఉన్నారు కదా, వీళ్ళ మధ్యలో ఉంటే ఒకవేళ B1 ఒకవేళ ఇక్కడ ఉంటాయి అండ్ G1 ఇక్కడ ఉంటాయి, అండ్ B1 ఇక్కడ ఉంటాయి, G1 ఇక్కడ, మధ్యలో వీళ్ళు ఉన్నారు కదా, సో కలవడానికి ఛాన్స్ లేదు. సో మనం ఇప్పుడు ఇక్కడ ఏం రాసుకుంటాం, ఇవి మనకి B1 G1 వదిలేయంగా మనకి మిగిలిన 1 2 3 4 5 6, వీళ్ళు 6 అంటే ఇప్పుడు 6 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ అవుతారు. అంటే B2 ఒకసారి B3 ప్లేస్లో ఒకసారి B3 ఇట్లా వెళ్తారు. సో అట్లా వీళ్ళు 6 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ అవుతారు. అండ్ ఇంకొకటి ఇక్కడ మనకి ఎన్ని గీతలు ఉన్నాయి, 1 2 3 4 5 6 7 ఈ సెవెన్ గీతల్లో 7 ప్లేసెస్లో B1 G1 ఎట్లయినా ఉండొచ్చు, వాళ్ళు 2 ఉన్నారు కాబట్టి వాళ్ళు 2 ఇట్లా 7C2 వేస్లో వాళ్ళు కూడా అరేంజ్ అవుతారు అన్నమాట. అండ్ లాస్ట్కి 2 ఫ్యాక్టోరియల్, ఎందుకంటే వీళ్ళు 7C2 వేస్లో సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ అండ్ ఈ 7 ప్లేసెస్లో ఈ B1 అండ్ G1ని పెడతాం. ఈ B1 G1 అని 2 కాబట్టి 2 సింగిల్ ఎంటిటీస్ కాబట్టి 7C2 ప్లేసెస్ని సెలెక్ట్ చేసుకున్నాం. దాని తర్వాత మళ్ళీ 2 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేసుకుంటున్నాం అనమాట వాళ్ళిద్దరిని. అండ్ నెక్స్ట్ కేసు చూసుకుందాం. నెక్స్ట్ కేసు వచ్చేసరికి నో 2 గర్ల్స్ టుగెదర్, అంటే అమ్మాయిలకి ఎప్పుడు పడదు ఒక అమ్మాయి అంటే ఇంకొక అమ్మాయి కుల్. సో అట్లనే నో 2 గర్ల్స్ టుగెదర్ అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి కలిసి ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఇంకా అబ్బాయిలు ఇంకా ఏదో ఒకటి అరేంజ్ చేయాలి కాబట్టి B1 B2 B3 B4 వీళ్ళు కొంచెం ఇట్లా గ్యాప్ క్రియేట్ చేపిస్తారు అనమాట. అబ్బాయిలు హెల్ప్ చేస్తారు, అమ్మాయిలు ఇంకొక అమ్మాయితో మాట్లాడకుండా, అంటే వాళ్ళు కొట్టుకోకుండా, జుట్టు పట్టుకుని వారు కొట్టుకుంటారు అమ్మాయిలు, ఏమైనా ఏమైనా అటు ఇటు అయితే జుట్టు పట్టుకుని వారు కొట్టుకుంటారు, తెలిసే అందరికి. సో ఇట్లా చేస్తారు అనమాట. అప్పుడు ఇక్కడ అరేంజ్ ఇట్లా G1 G2 ఈ ప్లేసెస్లో అరేంజ్ అయిపోతారు. సో ఇక్కడ మనకి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 5C ఎంతమంది గర్ల్స్ ఉన్నారు, 5 ప్లేసెస్ ఉన్నాయి, బట్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు, 4 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. గర్ల్స్ 4 కదా, 4 ఫ్యాక్టోరియల్. అండ్ బాయ్స్ కూడా ఉన్నారు కాబట్టి బాయ్స్ 4 మెంబర్స్ ఉన్నారు, బాయ్స్ కూడా 4 ఫ్యాక్టోరియల్ బేస్లో అరేంజ్ అవుతారు. అర్థమైంది అనుకుంటారు. ఇక్కడ 1 2 3 బాయ్స్ ఒకవేళ B2 B1 ప్లేస్ తీసుకోవచ్చు, B1 B2 ప్లేస్ తీసుకోవచ్చు, B3 B4 ప్లేస్ తీసుకోవచ్చు, B4 B3 ప్లేస్ తీసుకోవచ్చు. సో అట్లా
4 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ అవుతారు. ఓకేనా. అండ్ గర్ల్స్ ఇట్లా మనకి 5 ప్లేసెస్ ఉన్నాయి. 5 ప్లేసెస్లో 4 గర్ల్స్ని సెలెక్ట్ చేసుకొని పెడదాం. పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా 4 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేసుకుంటాం అనమాట. ఈ కేసు కూడా అర్థమైంది అనుకోండి. నెక్స్ట్ ఫోర్త్ కేసు చూసుకుందాం. ఫోర్త్ కేసు చూసుకుందాం. 4 మ్యారీడ్ కపుల్స్, 4 గర్ల్స్ 4 బాయ్స్ ఉన్నారు కదా. వాళ్ళు ఇప్పుడు మనకి 4 మ్యారీడ్ కపుల్స్ అంటే మ్యారీడ్ కపుల్స్ మనకి తెలిసిన కదా, బాయ్ గర్ల్. ఒక B1 G1, B2 G2, B3 G3, B4 G4. ఇప్పుడు ఇవి సింగిల్ ఎంటిటీస్. ఓకే. ఇప్పుడు వీళ్ళు పేర్ అయిపోయారు. ఇంతసేపు సింగిల్ ఉన్నారు, ఇప్పుడు వీళ్ళు కూడా పేర్ అయిపోయారు. సో మనం దీన్ని ఇప్పుడు సింగిల్ ఎంటిటీలా కౌంట్ చేస్తాం వీళ్ళిద్దరిని. 1 2 3 4 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఈ లోపల కూడా ఈ B1 G1 కూడా 2 ఫ్యాక్టోరియల్ వేరే అరేంజ్ చేస్తారు. అంటే B1 G1 ఇది ఒక వే, అండ్ ఇటు కూడా అండ్ G1 ఎటు వస్తుంది, B1 ఎటు వస్తుంది అప్పుడు కూడా ఇంకో వే, అంటే 2 ఫ్యాక్టోరియల్. అండ్ B2 G2 కూడా 2 ఫ్యాక్టోరియల్ వేలో అరేంజ్ చేస్తారు. B3 G3 వీళ్ళు 2 ఫ్యాక్టోరియల్ వేలో మళ్ళీ అరేంజ్ చేస్తారు. B4 G4 కూడా సేమ్. సో మనకి ఇదనమాట ఫోర్త్ కండిషన్. సో ఇవి లీనియర్ పర్ముటేషన్లో ఇవి కండిషన్స్. సో ఈ కండిషన్స్ గుర్తుపెట్టుకుంటే మీరు సాల్వ్ చేసేయగలుగుతారు. సో నో వరీస్ గైస్. ఇప్పుడు మనం టిక్స్ అండ్ క్రాస్ మెథడ్ చూసుకుందాం. ఇది కూడా మనం కాంబినేషన్ అండ్ సెలెక్షన్కే యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఏంటిదంటే 4 days ఇన్ 15 days. అంటే మనం 15 daysలో 4 daysని సెలెక్ట్ చేసుకున్నాం. 4 daysని మనం టిక్స్ అనుకున్నాం. 4 టిక్స్ పెట్టుకున్నాం. 15 - 4 ఏంటిది బై? 15 - 4 11. సో 11 ప్రాసెస్ పెట్టుకున్నాం. 1 2 3 4 5 6 7 8 9 10 11. సో మనకి 11 ప్రాసెస్ వచ్చింది అండ్ 4 టిక్స్ అంటే 15 అయిపోయింది. నెక్స్ట్ మనం ఇక్కడ వీటిని సెపరేట్ చేసుకున్నాం లైన్తో ఇట్లా. అంటే ఇప్పుడు మనం ఈ 4 daysని 15 daysలో సెలెక్ట్ చేయడానికి మనకి వేస్ ఎన్ని ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12C మనకి ఎన్ని డేస్ కావాలి? 4. 12C 4 ఇంటూ ఇక్కడ లోపల ఎన్ని ఉన్నాయి? 11 ప్రాసెస్ ఉన్నాయి కదా, 11 ఫ్యాక్టోరియల్. ఓకే. ఇది మన కాన్సెప్ట్. అంటే టిక్స్ అండ్ ప్రాసెస్ ఇట్లా వర్క్ అవుతుంది, మనం ఇట్లా యూజ్ చేసుకుంటాం. అండ్ గైస్ ఇప్పుడు మనం ఫార్మేషన్ ఆఫ్ గ్రూప్స్, సారీ ఇక్కడ ఆఫ్ రాయడం మర్చిపోయినా, రాసేద్దాం మనం. ఫార్మేషన్ ఆఫ్ గ్రూప్స్. ఫార్మేషన్ ఆఫ్ గ్రూప్స్లో ఇప్పుడు ఇట్లా కొంచెం ఫార్మేషన్ ఆఫ్ గ్రూప్స్లో ఒక ఎగ్జాంపుల్ ఇస్తుంది. ఏంటిదంటే ఎట్లా అంటే ఇప్పుడు నా దగ్గర ఒక 11 మెంబర్స్ ఉన్నారు. 11 మెంబర్స్ని 11 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఇది గల్లీ క్రికెట్ ఆడుతున్నాం అనుకో. గల్లీ క్రికెట్లో మనకి 2 టీమ్స్ కావాలి. 2 టీమ్స్ కావాలి కదా. ఒకటి ఏ టీం అనుకుందాం అండ్ ఇంకోటి బి టీం అనుకుందాం. ఇప్పుడు మనకి సపరేట్ చేసుకోవాలంటే 5-5 అయినా చేయొచ్చు. 5-5 అంటే ఒకళ్ళు మిగిలిపోతారు. సో 6 అయినా చేయొచ్చు, 5 అయినా. సో మనం ఒక టీంలో 5 పెట్టుకుందాం, ఇంకో టీంలో 6 పెట్టుకుందాం. మేము ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. లేదంటే 10 మెంబర్స్ చేసుకుందాం. గల్లీ క్రికెట్లో 10 మెంబర్స్ ఉన్నాం. సో మన గ్రూప్ ఎట్లా ఫామ్ చేసామంటే 5-5గా డివైడ్ చేసుకున్నాం అనుకో. సో మనం దీన్ని గ్రూప్ ఎట్లా ఫామ్ చేస్తామంటే 10 ఫ్యాక్టోరియల్ 10 ఉందిగా, దాన్ని 10 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఫస్ట్ గ్రూప్లో 5 ఉన్నారు. సో 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. ఇట్లా ఒక గ్రూప్ ఫామ్ అయ్యి. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఇట్లా ఇప్పుడు 6 బాల్స్ ఉన్నాయి. 6 బాల్స్ని నేను B1కి 2 బాల్స్ ఇస్తా, B2కి 2 బాల్స్, అండ్ అట్లనే B3కి కూడా 2 బాల్స్ ఇస్తా. అంటే పార్షియాలిటీ చేయండి, నేను అందరికీ ఈక్వల్గా అంటే ఈక్వల్లీ ట్రీట్ చేస్తాను అనమాట. 6 బాల్స్ ఉన్నాయి మన దగ్గర. సో మనం దీన్ని గ్రూప్లో ఎట్లా ఫామ్ చేస్తామంటే ఇక్కడ 2 B1కి B2కి అండ్ B3కి 12. సో మనం ఇప్పుడు ఏం చేస్తాం, 6 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇట్లా. సో గ్రూప్స్ని ఇట్లా ఫామ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా. మీకు ఇక్కడ క్లియర్ అయిపోయింది అనుకుంటా ఫార్మేషన్ ఆఫ్ గ్రూప్స్ కూడా.
అండ్ ఇప్పుడు మనం ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూసుకుందాం, అదే పర్మిటేషన్ ఆఫ్ ఎలైక్ ఆబ్జెక్ట్స్. ఎలైక్ అంటే సేమ్, అంటే సేమ్ ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఇప్పుడు దాంట్లో ఎగ్జాంపుల్ తీసుకున్నాం, బై ఐఐటి జేఈ. ఎంతో మంది కళ ఐఐటి జేఈ అనేది. నాది కూడా ఒకప్పుడు కళ ఉండే, కళలాగా ఉండిపోయినాయి. సో దీన్ని చూస్తున్నాం. ఎలైక్ ఆబ్జెక్ట్స్ ఏమున్నాయి, ఐ ఉంది, ఈ ఉన్నాయి, రెండు రెండు ఉన్నాయి కదా. సో ఇప్పుడు మనకి టోటల్గా ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6, 6 ఉన్నాయి. డివైడెడ్ బై ఎలైక్ ఆబ్జెక్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 2 ఉంది, ఐ అనేది 2 ఉంది, అండ్ ఈ కూడా 2 ఉంది. సో ఇది మనం 2 ఫ్యాక్టోరియల్ అండ్ టీజే లేదా టీజేకి మనం ఏమి ఎట్లా అంటే అది కూడా ఉంది, 1 ఫ్యాక్టోరియల్. 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 కాబట్టి 1 ఇంటూ ఎనీథింగ్ ఇస్ ఎనీథింగ్, రైట్? అంటే 1 ఇంటూ ఏ ఈస్ ఏనే కదా. సో అందుకని మనం ఏ పెట్టట్లేదు. సో ఇట్లా పర్ముటేషన్ ఆఫ్ ఎలైక్ ఆబ్జెక్ట్స్ అంటే ఇట్లా చేస్తూ ఉంటారు. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ చూస్తున్నాం మనం. ఇంకో ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం, కరోనా వైరస్. చాలా మంది లైఫ్ కరోనా వల్ల స్పాయిల్ అయిపోయింది. సో కరోనాలో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6, 6 ఫ్యాక్టోరియల్ అపాన్ ఎలైక్ ఆబ్జెక్ట్స్ ఏమున్నాయి, ఓ అనేది ఓ 2 సార్లు ఉంది కాబట్టి, సో ఇది 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ ఉంటుంది. బట్ మన ఇండియా చెప్పే కదా 1 ఫ్యాక్టోరియల్ నో యూస్, పెట్టి వేస్ట్. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాం. ఏంటిది, ఒకప్పుడు అంటే లవ్ లెటర్ల జమానా ఉంటుండే. ఇప్పుడు ఎవరికి నార్మల్ లీవ్ లెటర్ రాయడం కూడా రాదు. జస్ట్ మ్యామ్ ఐఎమ్ నాట్ కమింగ్ టు కాలేజ్ ఆర్ స్కూల్ అని మెసేజ్ పెట్టేశారు. సో ఆ లెటర్ గురించి మాట్లాడుకుందాం మనం. ఎట్లా ఇప్పుడు ఇందులో ఎన్ని లెటర్స్ ఉన్నాయి మనకి, 1 2 3 4 5 6, 6 ఫ్యాక్టోరియల్ అపాన్ ఈ అనేది 2 ఫ్యాక్టోరియల్, ఈ 2 ఉన్నాయి అండ్ టీ కూడా 2 ఉన్నాయి, 2 ఫ్యాక్టోరియల్. సో ఇట్లా రాసుకుంటాం పర్మిటేషన్ ఆఫ్ ఎలైక్ ఆబ్జెక్ట్స్ అనేది ఇట్లా. అండ్ ఇప్పుడు మనం సర్క్యులర్ పర్మిటేషన్ చూద్దాం. సర్క్యులర్ పర్మిటేషన్ అంటే ఇప్పుడు రౌండ్గా ఉండే, సర్క్యులర్ అంటే రౌండ్గా ఉండడమే కదా. సర్కిల్ అంటే సర్కిల్ అంటే సర్కిల్ కదా. సో ఇప్పుడు సర్కిల్ పర్మిటేషన్ అంటే ఇప్పుడు ఇట్లా ఒక సర్కిల్ ఉంది, రౌండ్ టేబుల్ ఉంది. రౌండ్ టేబుల్లో మనం ఇట్లా 5 మెంబర్స్, 5 చైర్స్ ఉన్నాయి, 5 మెంబర్స్ కూర్చున్నారు. 5 మెంబర్స్ కూర్చుంటే మనం దీని పర్మిటేషన్ ఎట్లా రాస్తాం తెలుసా, ఇక్కడ 1 2 3 4 5 ఉన్నారు కదా. అంటే ఎన్ వచ్చేసరికి n-1 ఫ్యాక్టోరియల్, ఎన్ వచ్చేసరికి 5, 5 - 1 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఫ్యాక్టోరియల్ రాసుకుంటాం అనమాట. ఓకేనా, ఇది సర్క్యులర్ పర్ముటేషన్. అండ్ ఇందులో ఇంకొక ఫార్ములా కూడా ఉంది. ఒకవేళ ఇది బాగా ఇంపార్టెంట్, రెడ్ కలర్లో రాస్తారు, ఇంపార్టెంట్ కాబట్టి రెడ్ కలర్లో రాద్దాం. అండ్ ఇది నెక్లెస్ ఆర్ గార్లెండ్. గార్లెండ్ అంటే దండ, పూలదండ ఆర్ సంథింగ్, దండని గార్లాండ్ అంట. నెక్లెస్ అంటే తెలిసే, మీ మమ్మీ వాళ్ళు అందరు వేసుకుంటారు, లేడీస్ మెయిన్లీ లేడీస్ వేసుకుంటారు. దీని ఫార్ములా వచ్చరికి n-1 ఫ్యాక్టోరియల్ అపాన్ 2 అనమాట. దీని ఫార్ములా ఇది. సో సర్క్యులర్ పర్ముటేషన్లో ఇది మెయిన్గా ఇందులో నుంచి వచ్చే క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందనుకుంటున్నాను నేను. సో ఇది కూడా చూసుకోండి, ఏదో ఒక షిఫ్ట్లో రావచ్చు. ఒకవేళ మీ షిఫ్ట్లోనే వస్తే మీరు చాలా లక్కీ. గైస్ ఇందాక అన్నట్టు నేను పీవైక్యూస్ చూసుకుందాం అన్నా కదా. ఫస్ట్ పీవైక్యూ చూసుకుందాం. పీవైక్యూ క్వశ్చన్ చూసుకుందాం. క్వశ్చన్ ఏంటిది, ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ఆల్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ సునీత, SUNITHA, సో దట్ ద vowels ఆల్వేస్ ఆక్యుపై ది ఫస్ట్, మిడిల్ అండ్ లాస్ట్ ప్లేస్ ఈస్. సో మనకి దీని సొల్యూషన్ చూసుకుందాం బాయ్. సొల్యూషన్లో మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 7 కదా. 1 2 3 4 5 6 7, 7 వొవెల్స్ ఏంటి సునీత అనే వర్డ్లో, మనకి సునీత SUNITHA, సునీత, యు UIA, U, I, A, ఈ 3 వొవెల్స్. సో మనకి ఏమన్నాడు, ఫస్ట్ మిడిల్ అండ్ లాస్ట్. ఫస్ట్ ప్లేస్లో 3, మిడిల్ ప్లేస్లో 3 అండ్ 3.
త్రీ వర్డ్స్ యుఐఏ అండ్ మిగతా ఇక్కడ 4. సో మనకి ఏమొస్తుందంటే ఆన్సర్ 3 ఇంటూ మనకి 4 ఇక్కడ 4 మనకి ఏమొస్తుందంటే 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 అండ్ 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 అండ్ 24 ఇంటూ 6 వచ్చేసరికి 144. సో మన ఆప్షన్ డి అనేది ఆన్సర్ మనకి. సో ఓకేనా, మీరు కూడా నాతో పాటు చేస్తూ ఉండండి గైస్. మనం ఏం లేట్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్లోకి వచ్చేస్తున్నాం. అదే క్వశ్చన్ చూసుకున్నప్పుడు ద నెంబర్ ఆఫ్ 4-digit నెంబర్ దట్ కెన్ బి ఫార్మ్ యూజింగ్ 1 2 3 4 5 6 7 విచ్ ఆర్ డివిజిబుల్ బై 4 రిపిటేషన్ నాట్ డిలే. అంటే మనకి 4-digit నెంబర్ ఫామ్ చేయాలి అండ్ మనకి ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చింది ఏంటిది, డివిజిబుల్ బై 4. ఇప్పుడు 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి, 4 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే లాస్ట్ టూ డిజిట్ షుడ్ బి డివిజిబుల్ బై 4 కదా, షుడ్ బి డివిజిబుల్ బై 4 అంటే లాస్ట్ టూ డిజిట్లో మనం, అండ్ ఇక్కడ ఇంకో కండిషన్ కూడా ఉంది, రిపిటేషన్ నాట్ అలౌడ్. సో మనకి ఇక్కడ ఈ లాస్ట్ టూ ప్లేసెస్లో మనం ఏమేమి పెట్టవచ్చు, 1తో స్టార్ట్ చేసుకున్నాం, 12 16 నెక్స్ట్ 20 0 లేదు, సో 24 28 లేదు, 32 లేదు, 36 నెక్స్ట్ 40 లేదు, 44 లేదు, 48 లేదు, నెక్స్ట్ 52 ఉంది, 56 ఉంది, 64 ఉంది, దెన్ 68 లేదు, 72 ఉంది, నెక్స్ట్ ఏమన్నా 72 76 ఉంది అండ్ ఇంకో 32 కూడా ఉంది మనకి. సో టోటల్గా 10 ఉన్నాయి. 1 2 3 4 5 6 7 9 10 ఉన్నాయి మనకి, టోటల్గా 10 ఉన్నాయి. అంటే ఈ ప్లేసెస్లో మనం 10 ఉన్నాయి. సో మనకి ఇవి అన్నీ వదిలేయంగా మనం ఈ ప్లేస్లో మనం ఏమేమి పెట్టవచ్చు, ఈ ప్లేస్ వదిలేసి ఈ ప్లేస్లో మనం ఆల్రెడీ 2 పెట్టేసినాం. మనం ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి టోటల్గా 1 2 3 4 5 6 7. ఇప్పుడు మనం ఇక్కడ ఈ ప్లేస్లో 1 అండ్ 2 పెట్టేసినాం, 12 పెట్టేసిన తర్వాత మనకి ఈ రెండు పోయినాయి. మనకి ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి. అంటే 5ని మనం ఎట్లా అరేంజ్ చేసుకోవాలి కదా, 5ని 5p, ఓకే 5p2 అనమాట. అంటే 5p2 చేసుకున్న తర్వాత అండ్ ఈ ప్లేస్లో మనం ఫస్ట్ 2 ప్లేసెస్లో 5p2 అండ్ నెక్స్ట్ 2 ప్లేస్లో 10 ఉన్నాయి. అంటే మనకి ఆన్సర్ ఏమొస్తుంది అంటే 5p2 ఇంటూ 10 అనమాట. 5p2 అంటే మనకి తెలుసుగా 5 ఏంటి, ఎన్పిఆర్ ఫార్ములా ఏంటి, బై ఎన్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే 5 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 5 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్. మనం దీన్ని సింప్లిఫై చేసుకుంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్ 3 గెట్స్ క్యాన్సిల్. సో దీన్ని ఇట్లా రాసుకో, ఇంటూ 10 కూడా రాసుకోవాలి కదా, ఇంటూ 10 ఇక్కడ కూడా ఇంటూ 10. ఫర్దర్ సింప్లిఫై చేసుకుంటే 20 ఇంటూ 10. మన ఆన్సర్ వచ్చేసరికి 200. ఓకే గైస్, ఇప్పుడు ఇంకా అసలు ఏం లేట్ చేయకుండా థర్డ్ క్వశ్చన్లో కూడా వచ్చేద్దాం. అదేంటిది, ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ది వర్డ్ టీహెచ్, ఒక నిమిషం, ఫైండ్ ద పొజిషన్ ఆఫ్ ద వర్డ్ THROEM. అంటే పొజిషన్ అంటే ఏం లేదు, ర్యాంకే ఫైండ్ చేయాలి. ఇప్పుడు మనం ఏబిసిడీలు వచ్చు కదా, మనకి ఫస్ట్ ఏమొస్తుంది, ABCDE, వచ్చేసరికి ఫస్ట్ పొజిషన్, FGH వచ్చేసరికి సెకండ్ పొజిషన్, దాని తర్వాత IJKLM థర్డ్, NO ఫోర్త్, NOPQRST
సో ఇదనమాట. ఇట్లా వచ్చిందా? ఇట్లా వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం? 6 కన్నా చిన్నవే, ఇక్కడ రిపిటేషన్ ఏం లేదు కాబట్టి 6 కన్నా చిన్నవి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5. 5 రాసుకుంటాం ఇక్కడ. 2 కన్నా చిన్నది 1 ఒకటి ఉంది 1. 5 కన్నా చిన్నది 4 1 3 3 ఉన్నాయి. 4 కన్నా చిన్నది 1 3 ఉంది 2 ఉంది. అండ్ 1 కన్నా చిన్నది ఏం లేదు, 0 కన్నా పక్కన ఏం లేదు, సో 3 కన్నా పక్కన ఏం లేదు, సో 0. అండ్ ఇందాక చెప్పా కదా, 0 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్ అండ్ 5 ఫ్యాక్టోరియల్. ఎక్స్ప్లెయిన్ చేసారు, మల్టిప్లై చేసుకోవాలి. మల్టిప్లై 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 0 into 0 0 plus 0 into 1 factorial 0, 2 into 2 factorial 2 into 2 4, 3 into 3 factorial 3 factorial into 6 6 3 are 18, and 1 into 4 factorial 4 factorial అంటే 24 plus 24 plus 5 into 5 factorial ఏంటి 5 5 factorial వచ్చేసరికి 120 120 into 5 120 into 5 అంటే 60 600. అండ్ లాస్ట్లో మనం ఇక్కడ 1 యాడ్ చేయడం మర్చిపోకండి. 1 యాడ్ చేయడం మర్చిపోండి. సో మనం ఫర్దర్ సింప్లిఫై చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చింది 647. అంటే THROEM యొక్క పొజిషన్ 647 ప్లేస్లో ఉంది. అంతే ఆన్సర్. ఓకే, ఇక్కడ వరకు మీకు అర్థమై ఉంటే ఒక లైక్ వేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్కి హెల్ప్ అవుతుందంటే షేర్ చేయండి. నాకు సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంత 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 ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి. ఒక్క ఫామ్లో కూడా చెప్పకుండా మొత్తం కాన్సెప్ట్స్ అంటే లాజికల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేశారు చూసారా. చూడండి, మొత్తం ఎగ్జాంపుల్స్ యూజ్ చేసుకుంటే సాల్వ్ చేసాం మనం. అండ్ ఏం లేదు చేయకుండా వీడియో ఏం చేసేస్తాను, ఇప్పటికే చాలా టైం తీసేసుకున్నట్టు. బాయ్ గైస్, సైనింగ్ ఆఫ్ స్టడీ డ్యూడ్.